అస్సలాము అలైకుం ఎవ్రీవన్. ఈరోజు మనం జంజం నీరు గురించి తెలుసుకుందాం. జంజం బావి పవిత్ర నగరమైన మక్కా మదీనాలో ఉన్నది. ప్రపంచంలోని అత్యంత విశేషమైన మరియు రహస్యమైన నీరు జంజం. అల్లా సుబ్హాను తాలా ఇబ్రహీం అలైహిస్సలాం గారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం తన రెండవ భార్య అయిన హాజీరా మరియు కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్సలాం వీళ్ళని ఎవరూ లేని ఎడారి ప్రాంతంలో వదిలేసి రమ్మని ఆజ్ఞాపించారు. ఈ స్టోరీ పూర్తిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మనం జంజం ఎలా వచ్చిందో చూసుకుందాం. అల్లా అద్భుతంగా జంజంని అందించారు వీళ్ళ కోసం. పసికందుడైన ఇస్మాయిల్ దాహంతో ఏడుస్తున్నప్పుడు హాజిరా సఫా మరియు మర్వా కొండల మధ్య పరిగెత్తుతూ ఉన్నారు నీరు కోసం. నీరు లభించకపోవడంతో అల్లా సుబ్హాను తాలాకి ఆవిడ దువా చేయడం జరిగింది. అల్లా ఆజ్ఞతో జిబ్రీల్ అలైహిస్సలాం గారు కిందకి వచ్చారు. అప్పుడు ఆయన రెక్క తాకిడితో అక్కడ జంజం అనేది సంవత్సరాలకు పైగా ఈ బావి లక్షలాది మంది యాత్రికులకు నిరంతర నీటిని ఇస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నీరు కానీ ఆ బావి కానీ ఎండిపోయినది లేదు. సైంటిస్టులకి కూడా అంతు చిక్కని మిస్టరీగా ఉంది. ఖురాన్ ప్రకారం భూమి యొక్క ఉపరితలంపై ఉత్తమమైన నీరు జంజం. అందులో ఆకలికి ఆహారం, అనారోగ్యానికి వైద్యం ఉంటాయి. వర్స్ నెంబర్ 80:11. అంతులేని నీటి సరఫరాకి జంజం అనేది ప్రసిద్ధి చెందినది. మాషాల్లా.